వాషి 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 వాషి. ఒక్క నిమిషం ఆలోచించండి. మనం పొద్దున్న లేచి వాడే సబ్బు నుండి షాంపూ దాకా అన్ని కెమికల్స్. దెబ్బ తగిలితే వేసుకునేది ప్లాస్టిక్ పట్టి. మనం పీల్చే గాలి మొత్తం పొగ. నిజంగా మన ఒంటిని ఒక ల్యాబ్ చేసేసాం కదా. ప్రతిదానికి ఒక టాబ్లెట్, ఒక క్రీమ్. కానీ వీటన్నిటికీ ప్రకృతి దగ్గర ఒక జవాబు ఉంది. అది మనకు తెలిసిన చోట కాదు, ఎక్కడో జపాన్లో దాగుంది. అది మందు కాదు, మాత్ర కాదు, అదొక కాగితం. అవును, మీరు విన్నది నిజమే. దాని పేరే వాషి. వాషి 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 వాషి. ఇది కోజో, మిత్సుమాతా, గాంపి ఈ 3 చెట్ల బెరడుల నుంచి ప్రాణం పోసుకున్న వైద్యం. మొదటిది కోజో. ఇది మల్బరీ జాతి చెట్టు. దీని బెరడు నారతో చేసిన వాషి గాయాలకు కట్టుగా భలే పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మన లివర్లో పేరుకుపోయిన చెత్తను, వేడిని బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. మన ఒంట్లో రక్తం క్లీన్గా లేకపోతేనే మొటిమలు, దద్దుర్లు లాంటివి వస్తాయి. కోజో ఆ రక్తాన్ని క్లీన్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన బాడీకి ఇది ఒక డీటాక్స్ జ్యూస్ లాంటిది. లోపల క్లీన్ అయితే బయట చర్మం దానికదే మెరుస్తుంది. రెండోది మిత్సుమాత. దీని పువ్వులు బంగారంలా మెరుస్తాయి. దీనితో చేసిన వాషి చాలా మెత్తగా ఉంటుంది. ఇది గాలిలో ఉండే చెడ్డ బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది. మనం రోజూ పీల్చే పొగ, దమ్ముకి ఇది ఒక న్యాచురల్ ఫిల్టర్. దీనితో చేసిన మాస్కులు పెట్టుకున్నప్పుడు అది మన లంగ్స్లోకి వెళ్లకుండా హాని చేసే వాటిని ఆపి మంచి గాలిని అందిస్తుంది. ఇక మూడోది చాలా అరుదుగా దొరికేది గాంపి. ఇది చెమ్మను అస్సలు దగ్గరకు రానివ్వదు. గాయం మీద చెమ్మ చేరితేనే ఇన్ఫెక్షన్ వస్తుంది. అది మానడం లేట్ అవుతుంది. గాంపితో చేసిన వాషి ఆ చెమ్మను పీల్చుకుని గాయాన్ని పొడిగా, క్లీన్గా ఉంచుతుంది. చూసారా, అదే మ్యాజిక్. వాషిని మనం తినం, తాగం. దాన్ని మందులా మింగేది కాదు, అదొక స్పర్శ. మన చర్మానికి తగిలినప్పుడు దాని పని అది సైలెంట్గా చేసుకుపోతుంది. ఇలా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనల్ని కాపాడే ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పాతకాలపు పద్ధతుల్లో ఉన్న తెలివిని వాడుకుందాం.